హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగా మర్చిపోకుండా. అండ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాము. అండ్ దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే, సో అసలు అమ్మాయిలు ఎప్పుడు ప్రేమలో పడతారు? సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు కదా అబ్బాయిలు ముఖ్యంగా. ఈరోజు నేను రివీల్ చేసేస్తాను. సో చాలామంది చాలా విషయాల్లో కొంచెం తొందరపడుతూ ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా సింపుల్గా జరిగిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్లో అవుతుంది. బట్ కానీ అమ్మాయిలు అలా కాదు అనమాట. సో వాళ్ళకి మేబీ స్పాట్లో కొంతమందికి ఆ ఫీలింగ్ ఏర్పడినా కూడాను, సో అంటే ఆ అట్రాక్ట్నెస్ వచ్చినా కూడాను బయటపడరు అనమాట అమ్మాయిలు. సో ఆ ప్రేమని వ్యక్తపరచడానికి చాలా వరకు టైం తీసుకుంటారు, వెంటనే ఓపెన్ అప్ అయి చెప్పరు. మోస్ట్లీ గర్ల్స్ చెప్పరు అనమాట. సో ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా ఒక విషయం చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే కొంతమంది అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనో, సో ఏదో ఒక విధంగా మన దారిలోకి తెచ్చుకోవాలనో, సో మనలోను వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనో చాలా రకాల ప్రయత్నాలు ఐ థింక్ చేస్తూనే ఉంటారు. బట్ నన్ను ఇష్టపడట్లేదేమో, సో నేను ఏం చేయాలి అని తల బద్దలు కొట్టుకుంటారు కొంతమంది అబ్బాయిలు అనమాట. కానీ నేను సింపుల్గా చెప్పేస్తాను, ఐ థింక్ మీ మీద నిజంగా అంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళకి మంచి ఒపీనియన్ మీ పైన వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనమాట. బట్ ఆ ప్రేమలో పడితే వాళ్ళు చెప్పకపోయినా ఇచ్చే ఇండైరెక్ట్ హింట్స్ ఏంటో నేను క్లియర్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా గర్ల్స్ ఏంటి అంటే, మీరు ఎవరితో అయినా ఐ థింక్ వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నారని తెలిసినా, వేరే అమ్మాయిలతో క్లోజ్గా ఉంటున్నారు అని అబ్జర్వ్ చేసినా కూడాను వెంటనే వాళ్ళ ఫీలింగ్ మారిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒక పాయింట్లో మీకు అర్థమైపోవాలి. సో ఎందుకంటే ఎవరైనా మనం ఇష్టపడే పర్సన్ ఇంకొకరితో క్లోజ్గా ఉన్నారు అంటే పిచ్చెక్కిన కోపం వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ జలస్ ఫీలింగ్ అనేది మన మాటల్లోనూ, మన కళ్ళల్లోనూ, మన బిహేవియర్లోనూ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎవరితో మాట్లాడుతున్నా, ఐ థింక్ వేరే వేరే గర్ల్స్ ఎవరితోన్నా అని వాళ్ళకి తెలిసినా చూసినా డెఫినెట్లీ వాళ్ళ బిహేవియర్ స్పాట్లోనే చాలా చేంజెస్ వస్తాయి అనమాట. మీకు అక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకు నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని కానీ, లేదా నువ్వు ఎందుకు ఇది నీకు అవసరమా అని కానీ, లేదంటే ఇంకొకరి మీద పెట్టి నిన్ను తిట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. అలాగే ఆ అమ్మాయికి మీ పైన ఏదో ఒక ఇంప్రెషన్ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే, మీరు ఎక్కువగా రెగ్యులర్గా తనకు అందుబాటులో ఉండండి కొన్ని డేస్. అలాగే ఇంకొన్ని డేస్ చిన్న గ్యాప్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడితే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సో ఇన్ని రోజులు మంచిగా ట్రావెల్ అయ్యి బాగా మాట్లాడుతూ ఉన్న పర్సన్ సడన్గా మాయమైపోయారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఫీల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఆ ఎమోషన్ అనేది వాళ్ళు బయటికి చూపించగలిగారు అంటే మాత్రం మీరు సక్సెస్ అయినట్టే. సో ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇన్ని రోజులు నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు అని అరవటం కానీ, గొడవ పెట్టేసుకోవటం కానీ, ఆ టైంలోనే వాళ్ళు ఏడవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నట్టు. అంటే కొంతమంది గర్ల్స్ అంటే మీతో ఉన్నప్పుడేమో ఓపెన్ అవ్వరు వాళ్ళు, బట్ మీరు లేనప్పుడు, మిమ్మల్ని మిస్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మిమ్మల్ని చాలా ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారనమాట. మీతో క్లోజ్ అయ్యేది ఎప్పుడో మీకు తెలుసా? మిమ్మల్ని ఇష్టపడటం స్టార్ట్ చేసేది ఎప్పుడో మీకు తెలుసా? సో వాళ్ళ ఏమి ఇష్టాలు, వాళ్ళకి ఏం కావాలి అని మీరు తెలుసుకొని చేస్తారు చూసారా. కొంతమంది చెప్తేనే చేస్తారు, కొంతమంది చెప్పకపోయినా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది తెలుసుకొని మరీ చేస్తారు, సర్ప్రైజ్గా చేస్తుంటారు చూసారా. అలాంటి వాళ్ళకి అమ్మాయిలు చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట. సో ఇష్టపడటం అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా ఒక గిఫ్ట్, అది చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదు, కానీ మనం వాళ్ళకి ఇష్టమైనది ఇస్తున్నాము అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది మాటల్లో చెప్పలేరు అనమాట. ఒక ట్రస్ట్ని మీరు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు ఆటోమేటిక్గా. ఇక అలాగే తను మీ దగ్గర ఉన్నప్పుడు తను నేను సేఫ్గా ఉన్నాను తనతో ఉంటే, నాకేం భయం లేదు, సో నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందంటే మాత్రం ఆ అమ్మాయి మనసు మీకు ఇచ్చేసినట్టే అనమాట. ఎందుకంటే ఎప్పుడు కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో చెప్తూ ఉండొచ్చు మేబీ మీతో, సో నీతో ఉంటే నాకు భయం ఉండదు, నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నీతో ఉంటే నాకు ఎలాంటి దిగులు లేదు, నీతో ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా ఒక అమ్మాయి బయటపడి ఇలాంటి మాటలన్నీ మీకు చెప్తుంది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి మీ పైన మంచి ఒపీనియన్ ఉంది అనమాట. సో ఒక మంచి నమ్మకం ఉంది, ఒక ఇష్టం కూడా ఉంటేనే అలాంటి మాటలు ఒక అమ్మాయి నోటి నుంచి వస్తాయి అనమాట. లేదంటే అంత సామాన్యంగా ఒక అమ్మాయి అలాంటి మాటలు మాట్లాడదు.
సో నీతో ఉంటే బాగుంది, నీతో ఉంటే హ్యాపీగా ఉంది, నీతో ఉంటే ఒక సెక్యూర్ ఉంది, నీతో ఉంటే నాకు ఎలాంటి భయం అనిపించట్లేదు అని అంటుంది అంటే మాత్రం అండ్ సూపర్, మీరు ఇంకా సక్సెస్ అయిపోయినట్టే అనమాట. సో ఆ అమ్మాయి మీ ప్రేమలో ఉన్నట్టే. నెక్స్ట్ అలాగే ఏదన్నా ఒక చిన్నపాటి గొడవ అయినా కూడాను లేదా మీరు ఏదైనా తెలియక ఏదైనా హర్టింగ్గా మాట్లాడారు అనుకోండి ఆ అమ్మాయితో. సో అలాంటి టైంలో యాక్చువల్లీ గర్ల్స్ ప్రతి ఒక్కటి హార్ట్కి తీసుకుంటారు. కొంతమంది అబ్బాయిలు ఓకే మర్చిపోతారేమో కానీ బట్ కొంతమంది అమ్మాయిలు అంత సింపుల్గా మర్చిపోరు. సో కొంచెం గుర్తుపెట్టుకుంటారు. అంటే గుర్తుపెట్టుకోవడం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకి కొంచెం బాధ అనిపించేలాగా మీరు ఏదైనా హర్టింగ్గా మాట్లాడారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎమోషనల్ అయిపోతారు అనమాట. ఎమోషనల్ అవ్వటమే కాదు, ఆ టైంలో మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టినా కూడా తప్పులేదు అనిపిస్తుంది వాళ్ళకి. బట్ అది కోపంతోనూ మీ మీద ఏదో కక్షతో అయితే కాదు, అది కూడా ప్రేమతోనే అనమాట. వాళ్ళు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టినా కూడాను మీరు హర్ట్ చేశారు, ఇంకా అలా చెయ్యొద్దు అని చెప్పటానికి వాళ్ళు ఒక చిన్న దెబ్బ కొట్టినా కొడతారనమాట, అది కూడా ఏడుస్తూ. బట్ అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఇది ఒక రకమైన ప్రేమ అని చెప్తున్నాను. మరి మీ ప్రేమలో పడాలి అన్న ఆ అమ్మాయి మీతో ప్రేమలో పడినా కూడా ఇచ్చే హింట్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో ఈ సిగ్నల్స్ అన్నీ మీకు నిజంగానే జరుగుతున్నాయా, జరగటం లేదా అనేది చెప్పండి. ఐ థింక్ కొంతమందికి ఉన్న డౌట్స్ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో ఏమాత్రం నచ్చినా కూడా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ వీడియో కింద హైప్ ఉంటుంది, హైప్ ఇచ్చేసేయండి ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మన వీడియో మోస్ట్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్స్ అందరికీ రీచ్ అవుతుందండి. మీరు చేసే ఒక చిన్న హెల్ప్ ఇదే అనమాట. అండ్ మరొక వీడియోతో మనం కలుద్దాం. అండ్ కాకపోతే ఇంకా మీరు చెప్పొచ్చు మీకు ఇంకా రెగ్యులర్గా ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు దేనికి సంబంధించి మీ ప్రాబ్లమ్స్ మోటివేషనల్గా సంథింగ్, నేను అన్ని వీడియోస్ మీకు యూజ్ అవుతాయి మీకు ఏదో ఒక రకంగా అంటే నేను ఖచ్చితంగా డెఫినెట్లీ చేస్తాను వీడియోస్ అనేవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంక వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. బాయ్ బాయ్.